హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఆధార్ కార్డులు ఉన్న వారందరికీ ముఖ్యమైన ప్రకటన. కేంద్రం సంచలన నిర్ణయం అంటూ ఆధార్ కార్డుకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆధార్ కార్డు పేరు మార్చడం మునుపటి కంటే ఇప్పుడు చాలా కష్టం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఆధార్ వివరాలను అప్డేట్ చేయడానికి మార్గదర్శకాలను కఠినతరం చేసింది. మోసాలను నిరోధించడానికి మరియు ఆధార్ కార్డులను చాలా శుభ్రంగా ఉంచడానికి ఈ చర్య తీసుకోబడింది. ఇక యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలను సవరించింది. ఆ తర్వాత ఇప్పుడు ఏదైనా పేరు మార్చుకోవాలంటే గెజిట్ నోటిఫికేషన్ తప్పనిసరి. ఆధార్ కార్డులో పేరు మార్పునకు సంబంధించి గతంలో కంటే కఠినంగా నిబంధనలు రూపొందించారు. మీరు మీ పూర్తి పేరు లేదా కొన్ని అక్షరాలను మార్చుకోవాలనుకుంటున్నారా? గాడ్జెట్ నోటిఫికేషన్తో పాటు దరఖాస్తుదారు తన పాత పేరు వ్రాసిన తన పాత గుర్తింపు రుజువును కూడా సమర్పించాలి. ఇక వీటిలో పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, సర్వీస్ ఐడెంటిటీ కార్డు, పాస్పోర్టు మొదలైనవి ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, వినియోగదారు పేరు మార్చబోతున్నట్లయితే అతనికి 2 ఎంపికలు మాత్రమే ఉంటాయి. ఇక దరఖాస్తుదారునికి 2 ప్రయత్నాలు మాత్రమే ఇవ్వబడుతుందని సమాచారం. అదే సమయంలో మీరు మీ చిరునామాను అప్డేట్ చేయాలనుకుంటే లేదా కొత్తగా నమోదు చేసుకోవాలనుకుంటే ప్రక్రియ ఇప్పుడు సరళీకృతం చేయబడింది. దీనికోసం ఏదైనా పిఎస్యు బ్యాంకు పాస్బుక్ అందించవచ్చు. అయితే దీనికోసం దరఖాస్తుదారులు బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ నుంచి చిరునామా బ్యాంకు రికార్డులలో నమోదు చేయబడిందని మరియు ఈకేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు ధృవీకరించే ధృవీకరణ పత్రాన్ని పొందవలసి ఉంటుంది. ఇక పుట్టిన తేదీని సరిదిద్దడానికి నిబంధనలు కఠినంగా మారాయి. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న దరఖాస్తుదారులకు అధికృత రాష్ట్ర అధికారులు జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం మాత్రమే రుజువుగా అంగీకరించబడుతుంది. ఇక దీనికి పాస్పోర్టు, ఎస్ఎస్ఏఎల్సి పుస్తకం చెల్లవు. కాబట్టి మీరు కూడా మీ ఆధార్ కార్డులో అలాంటి మార్పులు చేయబోతున్నట్లయితే ఈ కొత్త నిబంధనలను ఖచ్చితంగా తెలుసుకోండి. లేకపోతే దరఖాస్తుదారు సమస్యను ఎదుర్కోవచ్చు.